నమస్తే. నమస్కారం సార్. ఏం పని చేస్తారు మీరు? నేను పెన్ షాప్లో పనిచేస్తానండి. అందులో జాబ్ చేస్తాను. ఇప్పుడు జాబ్ అయిపోయింది వచ్చాను. చెప్పండి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు? నేను 50 years అయిపోయింది నాదండి. ఇదే జాంబా పూసల బస్సులో ఉంటున్నాను. మొన్న ఇక్కడ మోండా మార్కెట్లో ఒక వ్యక్తి కోటీలు మారవాడు. ఏ మోండా మార్కెట్? జాంబాగ్లోనండి. జాంబాగ్లో కాదు, మోండా మార్కెట్ సికింద్రాబాద్ మోండా మార్కెట్లో. అయితే ఒక జ్యువెలరీ షాప్ అతను జస్ట్ ఎస్సీ అన్నట్టు జస్ట్ మార్కెట్లో పోయినప్పుడు కార్ తీయమనంటే వీళ్ళు దాడి చేసారు. ఉన్న బీసీలు వచ్చి అడుకుంటే వాళ్ళని కూడా కొట్టారు. వాళ్ళని కొట్టారు. ఎవరు? రాజస్థాన్ వాళ్ళు, మన మారవాడి జ్యువెలరీ షాప్. అదే జ్యువెలరీ షాప్. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటూ కాక పెత్తనం చెలాయించి మా దాడులు వేసుడు ఏందని చెప్పేసి మార్వాడి గోబాక్ అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? అదే వాస్తవమే. వాళ్ళ స్వార్థం గురించి వచ్చినప్పుడు చాలా మంచి మిత్తం మాట్లాడుతుంది. వాళ్ళు స్థిరపడ్డాక వాళ్ళు ఎదురుదాడి చేస్తారు. వాళ్ళ కరెక్ట్ గుణం వాళ్ళది. నేను చెప్పాను, అవసరం ఉంటే వాళ్ళు మనతో మంచి మాట్లాడి అన్న అయ్యా అప్ప అంటారు. క్యాసాబ్ అచ్చేసాబ్ బాయ్ సాబ్ అంటారు. తెలుగు చెప్తున్నా పడినప్పుడు అన్న చెప్పన్నా మీకు ఏం చేయమని చేస్తాను, మీరు చాలా మంచిది అని చెప్పి చాలా మనకు ప్రోత్సహిస్తారు. అంత పని అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారు, మీరు వాళ్ళు నేను గుర్తుపడతారు. అలాంటి వ్యక్తిత్వం వాళ్ళది. వాళ్ళ స్వార్థపరులు. ఒక పాకిస్తాన్ ఏజెంట్ ఎట్లనో వాళ్ళు పాకిస్తాన్ టైప్ ఇది కూడా. ఇంకేం లేదు, ఫుల్లా చెప్తున్నాను. పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళు అవసరం అంటే మాట్లాడతారు, అవసరమైన మీరు నేను జుట్టు పీకి ఇస్తారు. అలాంటి వ్యక్తిత్వం రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు. ఇది వాస్తవం అండి. వాళ్ళకు మనకి కొట్టిన వాళ్ళని తప్పది. ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టినప్పుడు ఎందుకు కొట్టానో వ్యక్తి అడిగితే తప్ప, బండి మంది తప్ప, అది తప్పు కదండి. మన రాజకీయంగా చాలామంది ఏంది వాళ్ళ స్వార్థం ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు, ఓట్లు వేయించుకుంటారు. దాంతో మీరు వాళ్ళు మేము వాళ్ళు ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు కాబట్టి వాళ్ళకి వెనక నుంచి ఫండ్ ఏమని వస్తాయి, అందుగురించి వాళ్ళకి హెల్పింగ్ ఉంటారు. మా అలాంటి పేదవాళ్ళకి ఏముండదు హెల్పింగ్. అంతే. ఎలక్షన్లు అప్పుడు డబ్బులు ఇస్తాడు 200-300 అంతే, దానికన్నా ఇంకేముండదు. మనం మళ్ళీ పని ఇవ్వండి, అడగండి, మనకి ఏ సాయం చేయరు. లైట్ ప్రాబ్లం ఉన్నా చేయరు, వాళ్ళ ప్రాబ్లం ఉన్నా చేయరు. ఇప్పుడు పట్టించుకుని నాదులు లేడు. మొన్న నాకు ఇక్కడ పట్టిపోయింది. ఎవరు ఉన్నారండి? ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడు కౌన్సిలర్ కూడా రావాలండి, ఆయన రాడు. ఆయన పియ్య అంటారు, ఆయన పియ్యను కనిపించాడు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. కౌన్సిలర్ ఎలక్షన్ అయిపోయి. మీ కార్పొరేటర్ ఎవరు? అదే రాజ్ సింగ్ అంటారు. రాకేష్ చేశారు బీజేపీ. రాకేష్ చేశారు బీజేపీ జాంబాగ్డీ నుంచి. ఇక్కడ వెనుకుంటారు గౌలూడలో. మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి చెప్పండి. ఇప్పుడు మీ కౌన్సిలర్ గెలిచినప్పుడు వారం ఒకసారి నెలకు ఒకసారి వచ్చి చూడాలి కదండి. ఇప్పుడు మీ డివిజన్ ఎంతమంది ఎక్కడ ఉంటుంది, మీ డివిజన్ ఎంత పెద్ద చిన్నగా పెద్ద చూసి మాట్లాడాలి. పార్టీ వ్యక్తిత్వం కాదు, వర్కర్ వ్యక్తిత్వం. ఓటర్తో మాట్లాడాలి. ఏంటి మీ ప్రాబ్లం, ఏంటి మీ ప్రాబ్లం అని. అప్పుడు మీకు ఓట్లు వేస్తారు. ఓట్లు వచ్చాము నమస్తే అమ్మ బీజేపీ అది మీకు అయితే అంటే తప్పదు. అయితే ఇప్పుడు మీరు మార్వాడి వాళ్ళు బిజినెస్ చేసుకొని కానీ వీళ్ళు మెయిన్గా మా వృత్తులను ధ్వంసం చేయడానికి వచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. వాస్తవమేనండి, ఇది వాస్తవమే. ఇక్కడ తెలంగాణ వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. ఎవరు? సెంట్రల్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో పునాది చేద్దామంటున్నాను అనుకుంటు, కానీ అది కాని పని. ఎందుకంటారా అవుతుంది కానీ మళ్ళీ ఇంకా బీజేపీ జరిపేసి మా రాష్ట్రాల్లో అంతా డబ్బులు ప్రోత్సహించి వాళ్ళు సీఎం అవుతారు. ఇంకేమీ లేదు. బొంబాయిలో కూడా అదే అరచకం. బొంబాయిలో కూడా బీజేపీ గెలిచిందండి. ఫస్ట్ ఏముండే శివసేనతోనే అంత మన మధ్యం ఒకటే అండి అని చెప్పారు. ఏమైంది ఇప్పుడు శివసేన కలిసి ఉండలేదు. వాళ్ళు విడగొట్టేసి వాళ్ళు ఒకటై ఎక్కువ ఓట్లు సంపాదించారు. వాళ్ళ పక్క చెప్పారు. ఇక్కడ అదే బీజేపీది ఏంటి అవసరం ఉన్నది. వీళ్ళందరినీ ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడుతున్నారు. బీజేపీ రావడానికి ఏం చేస్తున్నారు అంతే, ఇంకేమీ లేదు. బీజేపీ ఏం చేస్తుంది, ఈ పార్టీతో ఆ పార్టీతో లోపల అలయన్స్ మాట్లాడుకొని అంత అయినాక ఎంత ఎక్కడైనాక అప్పుడు బీజేపీకి రావడానికి చూస్తుంది. ఇంకేమీ లేదు. బీజేపీ అదొక్కటి అన్ని రాష్ట్రాలు మనం చేయాలి అని చూస్తుంది. ఇంకేం అదండి వాస్తవం. ఇప్పుడు వీళ్ళు వెనుక బీజేపీ ఉండేది కంపల్సరీ ఉందండి. బీజేపీ ఉన్నది. బీజేపీ ఏం నడుస్తుందండి కంపల్సరీ. బీజేపీ ఉంది. బీజేపీ పార్టీ సెంట్రల్ నేషనల్ పార్టీ ఉన్నది. వాస్తవం మాట అది. కానీ కొంచెం ప్రజలకు ఎరకలేదు అది. ఓకే. ఇప్పుడు వీళ్ళ షాపులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ షాపులలో మనకి ఇక్కడ వీళ్ళని పెట్టుకోరు, వాళ్ళని పెట్టుకుంటారు పనులకి అని చెప్పి చెప్తారు. ఇది 100% కరెక్ట్. వాళ్ళ మనుషులే పెట్టుకుంటారు. మన మనుషులకు లేబర్కు ఛాన్స్ లేదు, ఏమి ఇయ్యరు. వాళ్ళ లేబర్స్ మొత్తం అక్కడికి
మొత్తం గంప అంతా మాట్లాడుకొని తెచ్చుకుంటారు వాళ్ళని, అంతా వాళ్ళదే, ఇంకేం లేదు. ఏడు చూడండి రిసాబ్దులో వెళ్ళండి మీరు, స్టేషనరీ షాప్లు ఉన్నాయా అందులో చూడండి, మన వాళ్ళు ఉన్నారా? నీకు చాలా తక్కువ దొరుకుతారు. 100 షాపులలో నీకు 30 మా షాపులలో మన వాళ్ళు వస్తారు. మిగతా 70 షాపులలో మొత్తం వాళ్ళ వర్కర్సే. అంటే మేమేమి ఎక్కడ వాళ్ళండి? రోడ్డు మీద బుచ్చమనుకోవాలండి? చెప్పండి మీరు, మాకు అది చెప్పండి మీరు. ఇప్పుడు ఏ రాజకీయంగా సరే ఏ షాప్ అయిన వ్యక్తి ఏం చెప్తాడు? ఇప్పుడు ఇక్కడ అన్ని షాపులు వాళ్ళే, మళ్ళీ ఏం బతకాలండి? మేమేం తినాలి? మా పిల్లలు ఎక్కడ వాళ్ళు ఆంగాల రోడ్డు మీద వాళ్ళ చాలా తక్కువ. మన తెలంగాణ షాపులు చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఏదో చిన్న షాపులు, అలాంటి షాపులే కానీ పెద్ద షాపులు ఏం లేవు మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ మన బేగం బజార్ కానీ మన ఈ ఏరియా కానీ జంబాగ్ కానీ మొత్తం జాంబా ఎలక్ట్రిక్ షాపులో కూడా వాళ్ళేనండి. ఎలక్ట్రిక్ షాపులో వాళ్ళే. మీరు తుర్బా నుంచి చూడండి, రామకృష్ణ థియేటర్ ఉందని కానీ ఆడుగలు పడితే జాంబా దగ్గర రండి, కిందికి రండి, ఒక్కొక్క దుకాణంలో చూడండి ఎంతమంది రాష్ట్రవాసులు ఉంటారు. అదే చెప్తున్నా, 70% వాళ్ళదే. మరి ఇక్కడ మన వాళ్ళకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఉంది అండి. ఇప్పుడు డబ్బు కావాలంటే కష్టం చేస్తే డబ్బు సార్, పిల్లలు పోషించాలండి. మళ్ళీ నడుస్తూ ఉన్నాయి మన వాళ్ళవి కూడా, మరి అన్న నడుస్తూ ఉన్నాయి షాపులు, ఏదో చిన్న షాపులు అంతే. పెద్ద షాపులు ఏముండే మన వాళ్ళు 2 నంబర్ దందా వాళ్ళది, 2 నంబర్ బిజినెస్ వాళ్ళది. కొత్త వచ్చి చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, ఒక 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారు, ఎలా ప్రోత్సహిస్తారు, ఎలా బిల్డింగ్ కడతారు వాళ్ళు, అది చూడండి మీరు. వాస్తవం చెప్తున్నానండి. 52 నెలలని పుట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటారు, వాళ్ళు ఒక 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత చూడండి ఇల్లు కొనేస్తారు ఒకటి. ఇది వాస్తవం చెప్తున్నాను. మన వాళ్ళని ఎదగనియరు, పైకి రానియరు, అనగదొక్కేస్తారు. అదే జిల్లాలలో కూడా వేరు మొత్తము. ఈ జిల్లాను కానీ కర్ణాటకలో కూడా ప్రతి చిన్న జిల్లాలో, ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ కానివ్వండి, అన్ని జిల్లాలో అని చెప్పి మీకు ఎక్కడ చూడండి గవర్నమెంట్కి వెళ్తామండి. అందులో మా కొడంగల్ కోసిగి అక్కడ కూడా ఉన్నారు. నారాయణపేట ఉన్నది, నారాయణపేట మెదక్ జిల్లా ఉందండి, నాచారం ఉన్నది. అదే మేము సప్లై చేస్తాం సార్, డెలివరీ చేస్తాం కాబట్టి మాకు అంతే ఎరక అది. నేను ఎందుకంటే నేను సర్వీస్ చేస్తాను. ఇక్కడ ఎస్ఆర్ నగర్ కూడా, కృష్ణానగర్ కావండి, మాదాపూర్లో కావండి, హైటెక్ సిటీ కావండి, కొండాపూర్ కావండి, కొండాపూర్ మూసాపేట అంతా వాళ్ళ షాప్స్. పేరుతో సహా చెప్పండి, పేరుతో సహా చెప్తాను, విన్నామండి. అది వాస్తవం మాట, నాకు తెలిసిన విషయం. ఇక్కడ దీనికి పరిష్కారం ఎట్లా ఏం చెప్తారు? గవర్నమెంట్ పరిష్కరించాలండి, కాంగ్రెస్ గవర్నమెంట్ పరిష్కరించాలి, ఇంకేమీ లేదు. ప్రజలు కూడా ప్రోత్సహించాలి. మా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ప్రోత్సహిస్తేనే మనము బాగుపడతాం, లేకుంటే బాగుపడము, ఇంకేమీ లేదు. మనం ప్రభుత్వంగా పోవాలి. సెంట్రల్ ప్రభుత్వం పోతేనే మనం బాగుపడతాం. సెంట్రల్ ప్రభుత్వం ఏమిటి, వాళ్ళ ప్రోత్సాహం గురించి ఇంకేం లేదు. సెంట్రల్ ప్రభుత్వం బస్ అంతే. అయితే ఈ మాల్ కూడా సెకండ్ హ్యాండ్ మాల్ కూడా కలుపుతారు అని చెప్పేసి 2 నంబర్ బిజినెస్లల్లా పప్పు ₹1 చూపిస్తారు, మళ్ళీ వేరే ఉంటుంది చూపించడానికి. నంబర్ 1 అమ్మేది, నంబర్ 2 పేరు GST అని చెప్తారు. ఎక్కడ GST అండి? ఒక్క లారీ GST అండి, మిగతా పాల GST ఎక్కడండి? మీరు తింటారండి అన్ని డబ్బులు. ₹10 వస్తు ₹30 అమ్మి మమ్మల్ని దెబ్బతారండి మీరు. ఏంటండి ఈ విషయం, ఏం లెక్క అండి? అడిగే నాలని ఇదే ముక్తాల గదిలో వెళ్ళండి, మేము చెప్తాం. కానీ రాత్రి బండ్లు వస్తాయి, ఎన్ని బండ్లు వస్తాయి? ఒక బండి మీద GST ఉంటుంది, 15 బండ్ల మీద GST ఉండదు. GST ఒకటే బండి మీద, వెహికల్ మీద. మిగతా బండ్ల మీద ఏడుంటాయండి? ఎందుకు కట్టారండి మీరు? బిల్డింగ్ లాంటి బిల్డింగ్లు 10 అంతస్తుల బిల్డింగ్ కాదు, 20 అంతస్తులు కూడా కడతారు. డైరెక్ట్ మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే వస్తుందో దాన్నే కొట్టడు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కాదు, డైరెక్ట్ లోడ్ ట్రాన్స్పోర్ట్ కాదు, డైరెక్ట్ వెహికల్. లారీ వెహికల్ ఉంటుంది. అంత అబద్ధం అంటే మీకు ఎర్లీ మార్నింగ్ 3:30 రండి, ముక్తార్గంలో మార్గంలో చూపిస్తాను మీకు. లైవ్ చూపిస్తాను మీకు, లైవ్ చూపిస్తాను, లేబర్తో సహా లైవ్ చూపిస్తాను. పప్పు కానీ బియ్యం కానీ ఏమన్నా కానీ లేబర్ అంటే క్షమంగా ఉంటారు, అక్కడికి లేబర్ వెళ్తారు. మార్నింగ్ 3:30, 4 ఎన్ని పనులు ఉంటాయి చూడండి మీరు. ఏం చేస్తున్నాను గవర్నమెంట్? ఇవన్నీ గవర్నమెంట్ మాకు చెప్పడానికే, కానీ ప్రజలకు పనికిరావు. మా సెంట్రల్ గవర్నమెంట్ GST అంటారు, మోదీ సర్కారు. మా ఏ లాం ఓ లాం ఏ కర్రు క్యా కర్రే సాబ్, గర్భ బరుక పేట్ మారు. ఇక్కడ ఈ పీపుల్ మాత్రం కట్టకపోతే మాత్రం సీజ్ చేసేస్తారు. అన్నీ వేస్తారు మనకు.
అవన్నీ జిఎస్టీ కట్టాలంటే అన్నీ కొడతారు. ఎవరిని ఆ నాదం చూసి కొడతారు. వీ డబ్బు కల్లోడా వీడి చేయని చెప్పేస్తాడు. రండి కడతా అని చెప్పి 20 రూపాయలకు 10 రూపాయలు. అది గరీబ్ అంటే 100కు 100 వేసేది దోపేయానికి. ఇది ఓకే రైటా? అయితే ఇంకోటి మెయిన్గా కల్చర్ కూడా వీళ్ళు ఖరాబ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఏంటి వాళ్ళది వాళ్ళు వాళ్ళని బట్టి వాళ్ళు మాట్లాడకూడదు. మనం వెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు, కట్టో అయ్యో అట్ట అయ్యో అని వాళ్ళ భాష మాట్లాడుతుంది. అంటే నువ్వు ఇక్కడ వచ్చి వస్తున్నా ఉండు వీళ్ళ పంపిద్దాము అని మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళ భాషలో వాళ్ళ భాష మనకు రాదు కదండి. అది హిందీ అంటే అర్థమవుతుంది, వాళ్ళ భాష అర్థం కావాలి. అలాంటి వాళ్ళు ఎందుకు హిందీ మాట్లాడితే ఎరకవుతుంది. అరే వీనికి హిందీ వస్తుంది, మన భాషలో మాట్లాడితే వానికి ఎరక కాదు. ఇది ఒక్క పాయింట్. గుజరాత్ కానీ రాజస్థాన్ వీళ్ళు కానీ వాళ్ళ భాష మాట్లాడతారు, వాళ్ళ భాష మనకు రాదు. వస్తుందా మీకు? తెలుగు మాట్లాడితే హిందీ మాట్లాడతారు, రాదు కదా మాట్లాడరు. లేదు తెలుగు హిందీ మాట్లాడతారు. గుజరాత్ వస్తారా, రాజస్థాన్ వస్తారా, మళ్ళీ అది వాస్తవం. ఓకే, మీరేం చెప్పాలనుకున్నారు మన ప్రభుత్వాన్ని కావచ్చు, ఇప్పుడు ఈ వృత్తుల గురించి కావచ్చు, ఈ చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, మన షాపులు పెట్టుకునే కావచ్చు, వీళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఏం చెప్తారు? మాకు ప్రోత్సాహం లేదండి. ఇప్పుడు చిన్న షాపులు చిన్న పొట్లాలు ఉంటాయి కదండి, పసుపు పొట్లాలు అవి చేసుకున్నంత మన ప్రోత్సాహం లేదు. ఉన్నా కానీ వాళ్ళు రానియరు. వాళ్ళు ఏంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కలుగుతారు. మనం చిన్న వ్యాపారం చిన్న డబ్బు పెట్టి చేస్తాం. మనం కొన్ని రోజులు అంటాం, ఇప్పుడే నువ్వు పెట్టేటప్పుడే నీకు ఈ అంటే ఏడుకలు ఇస్తారు డబ్బులు. నువ్వు పెడుతున్నావు 50,000 బిజినెస్, అందులో నువ్వు 15,000 మేము ఖర్చు పెట్టామంటే ఏడుకలు మీకు ఏం మిగులుతుంది? అప్పుడు మీరు సరుకులు ఏం తెచ్చుకుంటారు? మీరు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారా? బడికి కిరాయి కావాలంటే 1,00,000 రూపాయలు అవునా? అప్పుడు ఏడుకెళ్ళి ఇస్తామండి కిరాయి 25,000. ఏం కడతాడు వాడు? ఏం డెవలప్ చేస్తాడు? ఏం బిజినెస్ చేస్తాడు? కట్టలేరు. వీళ్ళది వైరింగ్ కానీ పప్పు కానీ అండి. వైరింగ్ బిజినెస్ అయితే ఇగోండి ఎగ్జాంపుల్ అరే ఐరన్ బిల్డింగ్ ఒక 20 ఏళ్ళ కింద వచ్చిండు, రెంట్కి ఉండే ఇక్కడ పర్లేదు ఇగో 20 years కింద రెంట్కి ఉండేనా. నమస్తే అన్న ఎన్ని అంతస్తులు కట్టిండు? అది బిజినెస్ అంటే దాన్ని అంటారు. మన దగ్గర బిజినెస్ అంటే ఏం తొక్కేస్తారు మనం. వాళ్ళు అట్లా కాదు, పిలుస్తారు. వాళ్ళు ఏమంటే ఏమంటే పెట్టుకోండి డబ్బులు అంటే మనం అందులో సంతోషపడి వెళ్ళిపోతాం. అది మనకు వాళ్ళకి తేడా అంటే గది ఇంకేమీ లేదు విషయం. ఫుల్ వాస్తవం ఇస్తుంది. మనం తొక్కే వాళ్ళే, మనం పైకి తెచ్చేవాళ్ళు ఏ నాదులేడు. రాజకీయ నాయకులను ఇవ్వాలి కానివ్వండి, అరే బీదవా అన్నాడు వీనికి చేద్దాం మేము హెల్పింగ్ చేద్దాం అని వాస్తవం నాదులు లేడు. అరే ఎందుకురా బాబు పని చేస్తున్నావు, ఇంతకంత ఇస్తా ఏమో వ్యాపారం చేసుకో, వద్దు అలాంటి విషయాలు చెప్పొద్దు అని చెప్తాను.